వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ వంశీ. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసిన ఎలా ఉన్నది ఒకసారి తమ్ము చూస్తే అర్థమైపోతుంది అనమాట. కొడుకును కొట్టిన తండ్రి అంటే అంటే వివిధాలుగా చెప్తున్నారు. తండ్రిపై దాడి చేసిన కొడుకు దాడి చేసిన తండ్రి అన్నట్టుగా చెప్తున్నారు డిఫరెంట్గా. మరి చూద్దాం అసలు వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు డిస్కషన్ అయినది చూస్తే ఆస్తుల గురించే డిస్కషన్ అయింది. గతంలో చూసినట్టయితే విష్ణు గారు మనోజ్ గారు కొట్టుకోవడం జరిగింది. తర్వాత తండ్రి గారితో గొడవడం జరుగుతుంది అనమాట. ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి మహేష్ గారు. సార్ ఏమంటారు సార్, ఈ తమ్ము చూశాక కానీ బయట విషయాలు చూశాక మీకు ఎలా అనిపిస్తుంది, ఏంటి అసలు? అంటే మనిషి మోహన్ బాబు గారు మనోజ్ని కొట్టినట్టు అయితే మనకు అనిపించట్లేదు, కానీ బయట తాగట్లో వచ్చింది. ఆ వయసులో ఆయన కొడుకుని ఏం కొడతాడు, కానీ ఆయన ఈ విద్యా సంస్థలు ఉన్నాయి ఆయనవి, దాన్ని మేనేజ్ చేసుకుని ఆయన నవీన్ అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన కొట్టాడు అనేది అసలు విషయం. మోహన్ బాబు గారు కాకుండా ఆయన కొట్టాడని, ఆయనతో కొట్టించారని, మోహన్ బాబు గారు దగ్గరుండి ఆయనతో కొట్టించాడు. అయితే ఈ విషయంలో ముందు అసలు 100కి మంచు మనోజ్ ఫోన్ చేశాడు అని పోలీసు వారు చెప్పింది. 100కి ఫోన్ చేస్తే పోలీసు వారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ జల్లిపల్లిలో వాళ్ళ నివాసానికి వెళ్తే మళ్ళీ వాళ్ళందరూ ఇది మా కుటుంబ సమస్య, మేము పరిష్కరించుకుంటామని చెబితే పోలీసు వాళ్ళు వచ్చేసారు వెనక్కి. దాని తర్వాత మళ్ళీ ఈ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ తర్వాత ఇంకో ట్వీట్ పెట్టారు, ఏం గొడవ జరగలేదని. ఫేక్ న్యూస్ అని వాళ్ళు పెట్టారు. దానికి ముందు మనోజ్ గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు, దాడి జరిగిందని. ఆయన అది పెట్టిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో ఏం లేదు, దాడి లేదు, ఏం జరగలేదు అని చెప్పి వాళ్ళు పెట్టారు. ఇది అంతా సరే ఏదో పుకారు అనుకోవడానికి వీలు లేకుండా ఈయన కుంటుకుంటూ భార్యతో కలిసి హాస్పిటల్కి వచ్చారు. అంటే మెడ మీదను కాలికి అక్కడ గాయాలు ఉన్నాయని తెలుస్తుంది మనకి. దీన్ని బట్టి చూస్తే దాడి జరిగింది అనేది అర్థమవుతుంది. అంటే దీని నేపథ్యం ఏంటి, అసలు దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన మీద అంటే, మనకి గతంలో ఆస్తులు విషయం కానీ లేదా ఈయన మ్యారేజ్ చేసుకున్నాడు మనోజ్ గారు, భూమా అఖిలప్రియ గారు వాళ్ళ సిస్టరు, ఆమెను చేసుకోవటం కూడా వీళ్ళకి ఇష్టం లేదనేది ఒకటి పబ్లిక్గా తెలిసింది. ఆయన మ్యారేజ్కి కూడా వీళ్ళు అందరూ హాజరవ్వలేదు. మోహన్ బాబు గారు మాత్రం వెళ్ళి వచ్చినట్టున్నారు, కానీ మిగతా కుటుంబ సభ్యులు ఎవరు వెళ్ళలేదు. తర్వాత ఈయనకి పాప కూడా పుట్టింది. ఈ నేపథ్యం ఈయన బయట విడిగా ఉండటము, ఇప్పుడు ఈ కన్నప్ప సినిమా వీళ్ళు బిగిన్ చేసిన తర్వాత దానికి కోట్లు ఖర్చు పెడతాము. ఇది మనం వాళ్ళ మాటల్లోనే మనం వింటున్నాం, భారీ బడ్జెట్ సినిమా, చాలా 100 కోట్లు పెట్టి తీస్తున్నాము, 200 కోట్లు 500 కోట్లు అని. తర్వాత అది పెంచుకుంటూ కూడా బడ్జెట్ బాగా 500 కోట్ల పైన బడ్జెట్ అని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆస్తి ఇంతవరకు ఆయన ఎవరికి పంచలేదు పిల్లలకి, మోహన్ బాబు గారు. మనోజ్ కూడా ఇప్పుడు ఆ ఆస్తిలో భాగంగానే ఆ డబ్బులే సినిమాకి అంతా ఖర్చు పెడుతున్నారు అనే ఉద్దేశంతో గొడవ జరిగి ఉండే అవకాశం అయితే ఉంది. ఆస్తి అడగటం ఏదో జరిగి ఉండొచ్చినా దాన్ని బట్టే గొడవ జరిగిందని మనకైతే అనిపిస్తుంది. అంటే గతంలో చూసినట్టయితే మంచు విష్ణు గారు మనోజ్ గారు కొట్టుకోవడం జరిగింది అనమాట. కొట్టుకున్నా కూడా తండ్రిని కలవకుండా ఎవరూ లేరు, మాట్లాడుతున్నారు, బట్ ఇద్దరు మాట్లాడుకోలేదు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజెంట్ వార్త ఎలా ఉందంటే, మంచు విష్ణు గారు మనోజ్ గారి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఒకటింటికి వెళ్తా అన్నారు. ఎందుకు వెళ్తున్నారు, ఏంటి? గతంలో కొట్టుకోవడం జరిగింది వాళ్ళు, అంటే మాట్లాడడానికి వెళ్తున్నారా, సర్దుబాటు కోసం వెళ్తున్నారా, మరి ఎందుకు వెళ్తున్నారు? ఏదైనా ఈ గొడవ జరిగిన తర్వాత ఇప్పుడున్న హీట్ మీద ఒకళ్ళింటికి వాళ్ళు వెళ్ళటం కానీ ఇట్లా కలవటం కానీ జరిగితే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే గొడవకి వెళ్ళినట్టే ఉంటుంది. ఇప్పుడు ఆయన చర్చలకో లేకపోతే మాట్లాడటానికి వెళ్తే ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఆయన సింగిల్గా వెళ్ళటమో జరగచ్చు, అది బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు బౌన్సర్లను వేసుకొని ఒక 50 మందినో 100 మందినో వేసుకొని వెళ్తే అది ఖచ్చితంగా దాడికి వెళ్తున్నట్టే ఉంది. కానీ చూస్తే మనం విన్నా కానీ ఆ విజువల్ చూసిన ఒకవేళ మనం ఆయన వెళ్ళటం చూస్తే ఇంకేస్ అంటే రేపైనా అది బయటకు రావచ్చు, అది చూస్తే మనం దాడికి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో పోలీసు వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి మాట్లాడుకోవాలన్నా, ఒకవేళ మేము మాట్లాడుకోవడానికి వెళ్తున్నామన్నా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాన్ని నివారించి తర్వాత ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు ఆవేశాల మీద ఉంటారు కాబట్టి దాడి జరిగే అవకాశం ఉంది. ఈయన కూడా బౌన్సర్లను వేసుకొని ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మాట్లాడటానికి అయితే. అందుకని పోలీసు వాళ్ళే ముందస్తు చర్యగా వాళ్ళని ఆయన నిరోధించి కలవకుండా చేస్తే మంచిది. అంటే ఇప్పుడు కన్నప్ప మూవీకి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవసరం పడిద్ది అంటారు? ఎందుకంటే ఇప్పుడు భారీ బడ్జెట్తో పెద్ద సినిమా తీస్తున్నారు వాళ్ళు, దానికి ఏమన్నా ఎఫెక్ట్ పడిద్ది అంటారా? సినిమాకి ఎఫెక్ట్ ఏం దాదాపు ఆల్మోస్ట్ కంప్లీటెడ్ మూవీ. ఏదన్నా ప్యాచ్ వర్క్ లేకపోతే ఇక మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగిలి ఉంటుంది, కానీ దాని మీద ఎఫెక్ట్ అయితే ఏం చూపించదు. ఎందుకంటే
ఈ సినిమా వేరు, ఇది కుటుంబ సమస్య కాబట్టి దీని ఇంపాక్ట్ దాని మీద అయితే ఏముండదు. అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు చూసుకుంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద తలకెలా అనుకుంటారు, ఆయన చూస్తే ఎవరైనా కూడా భయపడుతూ చేస్తారు. మరి ఎందుకు వాళ్ళ ఇంట్లో ఎందుకు ఇలాంటి విషాదాలు ఎక్కువ జరుగుతున్నాయి? గతంలో జరిగింది ఒకటి, ఇప్పుడు రెండోసారి కూడా జరుగుతుంది. మరి మీరేమంటారు? అంటే వాళ్ళు చెప్పడం కూడా ఎలా చెప్పారంటే దాడి లేదు, ఏం లేదు, అంత ఫేక్ న్యూస్ అని చెప్పారు. తర్వాత మనం విజువల్ చూస్తారు కదా ఒకసారి, ఇక్కడ నడవటం, భారీ మీద చేతులు వేసుకున్నాడు, నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మరి ఎందుకు నెక్ క్యాప్ కూడా అవును జరిగిన తర్వాత కూడా ఫేక్ న్యూస్ అని చెప్పడం గల కారణాలు ఏంటి? ఏం అంటే పరువు నష్టం ఏమైనా అవుతుందనా, లేకపోతే ఎందుకని? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు గొడవ అయింది అనేది వాళ్ళు గొడవ ఏమి లేదు, కొట్టుకోవటాలు ఏం జరగలేదు అనటానికి అది ఒక రకంగా అబద్ధమే. కారణం ఏంటంటే పోలీసు వాళ్ళకి కేసు ఇన్ఫర్మేషన్ పోలీసు వారికి అందజేయటం జరిగింది డాక్టర్లు. ఎందుకంటే ఆయన గాయాలు కానీ అది ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇది మెడికో లీగల్ కేసు కింద డాక్టర్లు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. అంటే ఎవరిదన్నా దాడి జరిగినా, అత్యాయత్నం కానీ ఏదన్నా జరిగితే డాక్టర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే భాగంలో వాళ్ళకి తెలిసిపోతుంది దాడి జరిగితేనే ఈ దెబ్బలు తగులుతాయి, ఇట్లా జరుగుతుంది అనేది. ఇది బేస్ చేసుకుని వాళ్ళు మెడికో లీగల్ కేసు కింద పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది, వాళ్ళు కేసు రిజిస్టర్ చేయటం జరిగింది. కానీ ఎవరు దాని మీద వీళ్ళకి కేసు బుక్ చేయటానికి పోలీసు వాళ్ళకైతే ఎవరు కంప్లైంట్ ఇవ్వాల. అందుకని వీళ్ళు చూస్తున్నారు, ఏదైనా కంప్లైంట్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటే వాళ్ళు దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటారు. కానీ డాక్టర్స్ మాత్రం ఇది మెడికల్ లీగల్ కేసు కింద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అంటే కేవలం ఈ దాడులన్నీ జరిగేది, ఎంత కొట్లాడడం జరిగేది, ఫ్యామిలీ మధ్యన ఇష్యూ జరిగేది అంతా ఆస్తి గొడవలే అంటారా మీరు? ఖచ్చితంగా ఆస్తి గొడవలు, వేరే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఇప్పుడు ఆయనతో అంత పెద్ద భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నాడు ఆయన, డబ్బులన్నీ బయట నుంచి కొన్ని తెచ్చినా వీళ్ళు పెట్టేవి కూడా ఉంటాయి కదా. అంత కోట్లు ఖర్చు పెట్టి మూవీ తీస్తున్నప్పుడు ఇప్పుడు ఉమ్మడి ఆశ అంటే ఆయన సంపాదించింది అయినా కానీ భాగం అడుగుతారు కదా సహజంగా, కొడుకులు అడుగుతారు కదా. అట్లా మీకు నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని ఈయన అడగటం ఏదో జరిగినట్లుంది. దాన్ని బట్టి వాళ్ళు దాడి చేసినట్టు మనకైతే అర్థమవుతుంది. సరే అండి, ఇప్పుడు మనం చూసిన విధంగా అయితే మరి ఇప్పుడు మనం విష్ణు గారు కూడా వెళ్ళడం జరుగుతుంది. మీరు అన్నట్టు 100 మందితోనో 50 మందితోనో ఒకటింటికి వెళ్తా అని చెప్తున్నారు. మరి పోలీసు బందోబస్తు కూడా పెట్టుకునే అవకాశం ఉందో లేదని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు అందరూ కలిసి ఉండే ఫ్యామిలీ, పెళ్లి చేసుకున్న తర్వాత విష్ణు గారు సెకండ్ మ్యారేజ్ అలా అయిన తర్వాత కొంచెం డివైడ్ అవ్వడం కూడా కనపడుతుంది మనకి. మరి కన్నప్ప అంటే చాలామంది అంటున్నారు కన్నప్ప మూవీ కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా. దీనికి మోహన్ బాబుకి ఎఫెక్ట్ పడుతుంది, భారీ బడ్జెట్ సినిమా కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కావాలనే మనోజ్ గారు చేస్తున్నారని ఒక ఉద్దేశంతో అంటున్నారు. ఎప్పుడు లేనిది సినిమా కొన్ని రోజులు రాబోతుందనగా ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. మరి మనోజ్ గారు మనం గమనిస్తే ఫస్ట్ నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటారు. అంటే ఫ్యామిలీకి డిఫర్ అయ్యే ఉన్నాడు ఆయన అన్ని చాలా విషయాలు. మనం ఫస్ట్ నుంచి చూస్తే వీళ్ళు ముగ్గురు అంటే మన మోహన్ బాబు కానీ, మన విష్ణు కానీ, తర్వాత వాళ్ళ కూతురు మంచు లక్ష్మి కానీ వీళ్ళు బాగా ట్రోలింగ్ గురవుతుంటారు. ప్రతి మీమ్స్లో కానీ ఎక్కడైనా ట్రోల్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళ మాటల వల్ల కానీ ఏదైనా వీళ్ళు చేసే వీళ్ళ బిహేవియర్, మాట తీరు అది చూసి బాగా ట్రోల్కి గురవుతుంటారు. మంచు మనోజ్ మాత్రం ఈ ముగ్గురికి డిఫరెంట్గా ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన మాట తీరు కానీ అది కానీ జనాలు ఎప్పుడు ఆయన్ని ట్రోల్ చేసింది ఉండదు. ఫ్యామిలీలో వీళ్ళందరినీ టార్గెట్ చేస్తారు కానీ జనం అందరూ ఇతన్ని మాత్రం కొంచెం డిఫరెంట్గానే అతన్ని పక్కన అతన్ని ఎప్పుడు ట్రోల్ చేయరు వీళ్ళలో కలిపేసి. అంటే ఏంటంటే ఇతని మెంటాలిటీ ఫస్ట్ నుంచి కొంచెం డిఫరెంట్. అంటే వీళ్ళలాగా కొంచెం ఏదో పొగరగా మాట్లాడటం, లేకపోతే వీళ్ళు ఎక్కువ ఊహించుకొని వీళ్ళు మాట్లాడటం ఇది సహజం మనం చూస్తుంటాం ప్రతి చోట. ఈయన కూడా పబ్లిక్లో మనం సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది. ఆ సభా మర్యాద లేకుండా మనం మాట్లాడేటప్పుడు రజనీకాంత్ని వాడు వీడు అని మాట్లాడటం, ఎందుకంటే నా ఫ్రెండ్ వీడు అంటాం. ఎంత ఫ్రెండ్ అయినా ఏదైనా మనం సభా మర్యాద ఒకటి ఉంటుంది. ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు మనం వాడు వీడు అనేది మాట్లాడరు, సహజంగా అందరూ మాట్లాడరు. బయట చాలామంది ఎవరే అనుకున్నా కానీ ఎక్కడైనా సమావేశాల్లో అక్కడైతే పదం ఉపయోగించరు. కానీ ఈయన నేను నాగేశ్వరరావు కన్నా పెద్ద మంచి యాక్టర్ని అని వాళ్ళ ఆవిడ అన్నపూర్ణ గారే చెప్పింది నాకు, మా ఆయన కన్నా నువ్వే మంచి యాక్టర్ అని. ఇట్లాంటివి ఆయన ముందే చెప్పారు, నాగేశ్వరరావు గారి ముందే స్టేజ్ మీద. అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారు, చనిపోయిన నా భార్య పేరు మీద అంటున్నాడు, మనం చెప్పేది ఏం లేదు, ఎందుకంటే చెప్పడానికి ఆమె లేదు కాబట్టి. అట్లా రకరకాలుగా వీళ్ళు మాట తీరుతో వీళ్ళు ట్రోల్కి గురవుతారు. రెండోది ఏంటంటే అసలు ఈ ఆస్తి గొడవకి వీటికి సంబంధం ఎక్కడుందంటే ఒక మనం కర్మ సిద్ధాంతం ఉంటుంది చూసారా,
దాన్ని బట్టి ఇప్పుడు మనం గతంలో దాసనారాయణరావు గారు చనిపోయారు. ఆయన కూడా ఇలానే ఆస్తులు పంపకం చేయకుండా ఆ బాధ్యతని ఈయన మీద పెట్టి ఆయన చనిపోయారు అంటారు. దానిలో భాగంగా వాళ్ళ కొడుకులు కూడా ఇప్పుడు అరుణ్ కుమార్ కానీ ఇంకో పెద్ద కొడుకు వాళ్ళు కూడా మోహన్ బాబు ఇంతవరకు మాకు వాళ్ళ కోడలు పెద్ద కోడలు కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మోహన్ బాబు రావడు ఎన్నిసార్లు పిలిచినా ఈ ఆస్తి విషయంలో ఇట్లా సెటిల్ చేయటానికి కానీ దేనికని ఆయన కూడా చాచారం చేస్తే అట్టాన్ని వదిలేశాడు, ఇట్లా జరుగుతుంది అని. ఇప్పుడు పక్కన వాళ్ళ ఆస్తి విషయానికి ఈయన ఏ బాధ్యత ఉన్నప్పుడు తీసుకొని దాన్ని పరిష్కరించకుండా దానివల్ల ఏదైనా లబ్ధి పొందామని ఈయన అనుకొని అది సెటిల్ చేయకుండా ఉంటాం. ఇటువంటివి జరిగినప్పుడు అది మన ఇంట్లోనే బిగినైంది. ఇప్పుడు అది దానికి జరిగిన కర్మ సిద్ధాంతమే ఇటు పక్కకి రిఫ్లెక్ట్ అయ్యి ఈయన ఇంట్లోనే ఈ కుంపటి బిగినైంది. అందుకని ఎప్పుడైనా మనిషి మాట తీరు కానీ చేసే పనికి పొంతం లేకుండా ఈ రకంగా ఉంటే ఇటువంటివే జరిగే అవకాశం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.